జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము దమ్ము ఉండేవాళ్ళమే, తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే. ఈరోజు వ్యవస్థలు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ 15 నెలల నుంచి కూడా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళను పెట్టుకొని ఈరోజు పెద్ద రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానికోకుండా చేస్తున్నారు. కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా నిలబడతాం. మేమేమి ఈ పొద్దు మొదటి తూరు కాదు. అదే తాడిపిత్రుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాను. నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా 5 మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను. తాడిపిత్రులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే. నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారమే. కూడా 94 అంటే 96లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచినవన్నీ. కానీ దమ్ముండే వాళ్ళే దానికి ఏం కాదు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాదు. ఈరోజు దమ్ముంటే అని చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రిని కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైన ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా కక్ష సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లను చేసి ఒక భయభ్రాంతులను చేసేసి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరొకటేం కాదు. అందరూ దమ్ముండేవారమే. రేపు ఎన్నికలు జరపండి, మేము చేయడానికి సిద్ధం. నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది? దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది. ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా చేసింది.